నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ విడుదల చేసినటువంటి ఏపీ పీజీ సెట్ 2025 నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఇంపార్టెంట్ డేట్స్, ఎగ్జామినేషన్ ఫీ, అలాగే ఎక్కడెక్కడ సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే ఇందుకోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటి ప్రాసెస్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకైతే రిప్లై ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఏపీ పీజీ సెట్ 2025కి సంబంధించి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఉంది. అయితే ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వారు కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా వెబ్సైట్లో వెళ్తారు. నేను చూపించిన విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఇక్కడ షార్ట్ నోటిఫికేషన్ అనేది కూడా ఇచ్చారు. ఎవరైతే ఈ ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో అంటే 24-25 అకాడమిక్ ఇయర్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు, వారు ఇందుకు అర్హులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పీజీ కోర్సులకి ఏమేమి పీజీ కోర్సులు ఉన్నాయంటే ఇక్కడ ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్, ఎంసీజే, ఎంఎల్ఏఎస్సి, అలాగే ఎంఈడి, ఎంపీఈడి, ఎంఎస్సి టెక్నాలజీ, ఇంకా ఇతరత్ర పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి ఫీజు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓసీ అభ్యర్థులకు 850 రూపీసు, అలాగే బీసీ అభ్యర్థులకు 750 రూపీసు, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్కి 650 రూపీస్కి అయితే పే చేయాలని చెప్పేసి ఇక్కడ ఏపీ పేమెంట్ గేట్వే నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ మీరు ఏప్రిల్ 2 నుంచి మే 5 వరకు చేసుకోవచ్చు. అలాగే 1000 రూపాయల లేట్ ఫీతో 6th మే నుంచి 15th మే వరకు చేసుకోవచ్చు. 2000 రూపీస్ లేట్ ఫీతో 16th మే నుంచి 20th మే వరకు చేసుకోవచ్చు. అలాగే 4000 లేట్ ఫీతో 21 మే నుంచి 24th మే వరకు చేసుకోవచ్చు. అలాగే 10,000 లేట్ ఫీతో 25 మే వరకు అయితే మీరు చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు 30th మే నుంచి. అలాగే ఎగ్జామినేషన్స్ ఆన్లైన్లో ఉంటాయి. 9th జూన్ నుంచి 13th జూన్ వరకు అయితే ఉంటాయి. అయితే ఇందుకు సంబంధించి 2 minutes టైం ఇస్తారు. అందులో మీకు 100 క్వశ్చన్స్ వస్తాయి. 100 క్వశ్చన్స్ ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి. కాబట్టి మీరు 1.5 అవర్లో ఈ 100 క్వశ్చన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి క్లియర్గా అయితే ఇక్కడ ఈ ఏ యూనివర్సిటీస్ అన్ని పార్టిసిపేట్ చేస్తాను, ఇక్కడ యూనివర్సిటీస్ కూడా లింక్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇది మీరు చూసుకోగలరు. ఇందుకు సంబంధించి ఇక్కడ నేను ఒకటి చెప్తాను. ఏంటంటే అది ఈ కోర్సుకి ఎదురుగా మీకు ఏ యూనివర్సిటీ ఈ కోర్సుని ఆఫర్ చేస్తున్నాయని చెప్పేసి ఇస్తుంది. అలాగే అందుకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని చెప్పేసి ఇలా ఇచ్చారు ప్రతి కోర్సుకి. అంటే మీరు చేయాలనుకున్నటువంటి రిలేటెడ్ డిగ్రీ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగానే దీని కిందనే మనకి సీట్స్కి సంబంధించి అవైలబిలిటీ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి చూడండి, ఇక్కడ నుంచి మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే అది పార్షియల్గానా లేకుంటే రెగ్యులర్ టైపా అని చెప్పేసి, అది ఈ కోర్సు ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, అలాగే అది ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన కోడ్, ఇవన్నీ కూడా ఇలా క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతిదీ కూడా అంటే ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ ఇస్తున్నారు అటువంటిది ఇక్కడ సపరేట్ కలర్తో డినోట్ చేయడం అయితే జరిగింది. ఇది మీరు చూసి ఈ విధంగా నిదానంగా మీరు చూసి అప్లై చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇందుకు సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అయితే మీరు కింద కామెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. ఆ విధంగా మనకి దీనికి సంబంధించి ఈ రిజల్ట్స్, అలాగే అప్లికేషన్కి సంబంధించి ఏమేమి, అలాగే హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేటువంటిది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నేను ఆల్రెడీ మీకు షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి దానికి ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా అయితే ఆన్లైన్లో వెళ్ళి చూపిస్తాను. అంతకుముందు ఇక్కడ కొన్ని రిజర్వేషన్స్ స్పోర్ట్స్ కోర్సుకు సంబంధించి, అలాగే ఉమెన్కి సంబంధించి రిజర్వేషన్స్ కూడా మేము ఇస్తామని చెప్పేసి క్లియర్గా అయితే ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒకసారి చూడగలరు. అయితే ఈ నోటిఫికేషన్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు ఇంకెవరైనా జాయిన్ కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి జాయిన్ అయిపోయి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ నోటిఫికేషన్ ఎలా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలనేటువంటిది కూడా. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ క్లిక్ చేయగానే ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అనేది కదా, దీన్ని క్లిక్ చేయగానే మనకు బుక్లెట్ అనేది ఇక్కడ కింద లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తే నా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఆల్రెడీ నేను మీకు డౌన్లోడ్ చూపించాను కాబట్టి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అయితే ఈ అప్లికేషన్ అనేది 5 స్టెప్లలో ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ అనేటిది ఇచ్చారు. అయితే మనకు మెయిన్‌గా 4 స్టెప్సే. ఎవరైతే అడిషనల్ సబ్జెక్ట్ చేసుకుంటారో వాళ్ళు ఈ 5th స్టెప్ అనేటువంటిది యూజ్ చేసుకుంటారు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాగే ఫీ పేమెంట్ సంబంధించి ఉంటుంది. మనం దీన్ని క్లిక్ చేయగానే కొత్త విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే డిగ్రీకి సంబంధించో అది, అలాగే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అనమాట. డిగ్రీకి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత ఈ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబరు రిలేషన్షిప్ అంటే సెల్ఫా లేకుంటే ఫాదరా మదరా లేకుంటే రిలేటివ్స్ అని చెప్పేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు ఇవ్వండి. దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీరు ఈ యొక్క కేటగిరీ అనేటువంటిది సెలెక్ట్ చేస్తారు. బీసీ, బీసీఏ, బీసీబీ, ఎస్సీఆ లేకుంటే ఎస్టీ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత మీ కింద సబ్ క్యాస్ట్ అని ఉంటుంది కదా, అది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఆర్ యూ పర్సన్ విత్ అని చెప్పేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని వస్తుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇచ్చేయండి. దాని తర్వాత సబ్జెక్ట్ డీటెయిల్స్, మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారు ఇక్కడ మీరు సబ్జెక్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అడిషనల్గా యాడ్ చేయాలనుకుంటే యాడ్ అంటే కనుక మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫీ పేమెంట్ ఎలా చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ అని చెప్పేసి ఇలా కొన్ని ఇచ్చారు. తర్వాత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు నుండి ఇచ్చారు. అయితే కింద మీరు డిక్లరేషన్ నుండి ఇచ్చారు. ఐ హియర్ సర్టిఫైడ్ దట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది. అక్కడ మీరు చెక్ బాక్స్ పెట్టేసి ప్రొసీడ్ టు పే అంటే కనుక మీరు ఇక్కడ నుంచి ఒక పేమెంట్ అనేది చేస్తారు. పేమెంట్ చేసిన తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్లో వెళ్ళి మీరు చెక్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏందో చూద్దాం. చూడండి, నో యువర్ పేమెంట్ స్టేటస్ అనేది దాన్ని క్లిక్ చేయగానే మనకు కింద ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఇచ్చి ఉంటారో అది ఇక్కడ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అని చెప్తే మీకు మీ యొక్క పేమెంట్ అయిన తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ నుంచి వస్తాయి. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని డీటెయిల్స్ అనేటువంటిది అడుగుతుంది. పేమెంట్ ఐడి, అలాగే క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, మొబైల్ నెంబరు, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అంటే కనుక మీకు ఓపెన్ అన్నీ అయితే అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క ఏదైతే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయో ఈ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, అలాగే ప్రిఫరెన్సెస్ ఏ కోర్సులకు అనేటువంటిది ఇవ్వాల్సిన తర్వాత ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు ప్రింట్ అప్లికేషన్ అని ఉంటుంది. ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది వస్తుంది. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత గెట్ ప్రింట్ అప్లికేషన్ ఉంటే మీరు మీ యొక్క ప్రింట్ అప్లికేషన్ ఒకటి తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకెవరైనా ఎక్స్ట్రా ఉంటే ఈ 5th ఆప్షన్ అనేది చేసుకోవచ్చు. అయితే మీకు యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిన వరకు మీరు అయితే కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హోప్ ఇక్కడ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై